కానీ ఈ అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్, అమ్మాయి అది 10 మందిలో పడుకుంది, ఇది చేసింది, అది చేసింది అని. ఆడపిల్లని తల ఉంచుకుని చేయగలిగింది ఇదే ఆయుధం. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద బుర్ర జల్లామంటే ముందు సైలెంట్ అయిపోద్ది ఆడపిల్ల, ఏ ఆడపిల్లైనా 99% అప్పుడు ఈ దరిద్రం వద్దు, ఇంకా అసహ్యంగా మాట్లాడతారు మనం అని తగ్గిపోతారు. అది వీడు ప్రయోగిస్తున్న ఆయుధం. ఆ అమ్మాయి ఎప్పుడైతే నేను వదిలిపెట్టను అందో ఇక ఈ 11 ఏళ్ళు ఎప్పుడన్నా విన్నావా? ఏం లేదుగా. మరి ఈ 3 నెలల నుంచి 2 నెలల నుంచి ఎందుకు వింటున్నావు ఈ మాటలు? బురద చల్లటం, బురద చల్ల అమ్మాయిని భ్రష్టు పట్టించేసి దానికైనా భయపడుతుందేమో. అమ్మాయి 10 మంది దగ్గర పడుకుంది, ఒక వ్యభిచారి అన్న లెవెల్లో డ్రగ్ అడిక్ట్ అని ప్రయోగం చేస్తే అప్పుడైనా భయపడుతుందేమో అని డ్రామా. దానికి బ్రోకర్ నా కొడుకు లాంటి భాషాగాళ్ళు సపోర్టు. వాడు పైగా మొగోడు అంటాడు. నేను అదే చెప్పాను, మొగడు వాడికి తెలుసు అసలు భాషాగాడికి. ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళి ఒక వారం రోజులు ఆ ఫ్యామిలీ కోర్టులో నడుస్తున్న కేసులు వినమను. నేను ఎందుకు వెళ్ళానంటే ఆ 494 కేసులు అప్పుడు ఆ మధ్య 494 ఆడవాళ్ళు ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారు అని. సో దానికి కొంచెం మార్పులు చేర్పులు చేయాలని వచ్చింది ఆ టైంలో. సో ఆ టైంలో నేను అసలు ఏంటిది ఎంతవరకు వాస్తవం ఈ 494 అని నేను 1 వీక్ కంటిన్యూస్గా 1 వీక్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాను. అసలు ఏం జరుగుతున్నాయి, ఇక్కడ వస్తున్న కేసులు ఏంటి, వాళ్ళ వాదనలు ఏంటి, వీళ్ళ గొడవలు ఏంటి అని 1 వీక్. యు బిలీవ్ మీ, 1 వీక్లో నేను 197 కేసులు. మగవాడి అహంకారం, మగవాడి ఆధిపత్య ధోరణి, మగవాడు ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి చేసేనందుకు ఉన్నారు. ఆడవాళ్ళలో కూడా నష్టం. దాంట్లో 100కి 7 కేసులు ఆడవాళ్ళ తప్పు అయితే 93 మంది మగవాడు. ఒకటి, వాడు పెళ్ళి ఎప్పుడు ఒక ఉద్యోగం వస్తుంది, ఒక ఉద్యోగం ఉంది తీసుకుంటాడు. పెళ్ళి అయిపోయినాక వాడికి ఏదో ప్రమోషన్, మంచి పోస్ట్ వస్తుంది. ఇమ్మీడియట్గా వాడికి పెద్ద పెద్ద సంబంధాలు వస్తూ ఉంటాయి. సో ఈ అమ్మాయిని వదిలించుకుంటే కానీ ఆ కోర్టులో వాడు కట్టడం తీసుకోలేదు. ఇక్కడ అమ్మ, చెల్లి ఇలాంటి వాళ్ళు ప్రోద్బలం ఆ కోర్టులు వస్తాయి. దీన్ని ఎట్లాగైనా వదిలించుకోవాలంటే ఏం చేయాలి? విడాకులు దాంట్లో ఏంటంటే మెయిన్ స్ట్రాంగ్ పాయింట్, ఆ అమ్మాయి శీలవతి కాదు, ఆ అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్ ఉంది అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే విత్ ఇన్ డే ఇచ్చేస్తారు. సో అందుకని ఈ లంబడి కొడుకులు ఈ మగ అహంకారం, పురుష అహంకారం దరిద్రులదు ఈ కార్డు ప్లే చేస్తారు. ఈ కార్డు ప్లే చేసే ముందు అమ్మాయి 10 మందితో వీడు తిరిగితేనేమో మగ హీరో వీడు. ఆడమ్మాయి పక్కింటితోటి కొంచెం చనువుగా మాట్లాడితే అది వాడితో వ్యభిచారం. ఈ పురుష అహంకార లక్షణం ఇది నేను స్టడీ చేశాను. అదే వాడికి ఏం తెలుసు, వాడు 100కి మగవాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది ఈ దేశంలో, మగవాళ్ళ తరపున మాట్లాడతాడు. అండ్ కేసులు పెట్టినా కూడా పోలీస్ స్టేషన్లో కూడా మగవాళ్ళు పెడితే తీసుకోవడం లేదని కూడా చెప్తా. ఇప్పుడు వీడున్నాడు మొగాడు, వీడు మేసోన్న మొగాడైనా రాజకిరణ్, ఏమయ్యా నీ పెళ్ళాము 10 ఏళ్ళుగా నువ్వు కాపురం చేస్తున్నావు, నీ పెళ్ళాము డ్రగ్స్ తీసుకుంటే కంట్రోల్ చేయలేని సన్నాసి నువ్వే మొగుడివి. నీ ఇంట్లో పార్టీలు జరుగుతున్నాయి అన్నావు, 11 ఏళ్ళుగా పార్టీలు జరుగుతూ ఉంటే ఒక పద్ధతి తీసుకోలేని వాడి నువ్వే మొగుడివి. నువ్వేం మొగాడివి? నువ్వు మొగుడివా ఎందుకు పనికిరా? నేను చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు నాకు ఓర్పు నశించింది. 10 ఏళ్ళుగా నా పిల్ల ఎవరితోటో మాట్లాడుతున్నా చూస్తూ ఉన్నాను, పార్టీలు చూస్తున్నాను, డ్రగ్స్ తీసుకున్నా చూస్తూ ఉన్నాను, ఇవాళకి ఓర్పు నశించింది 11 ఏళ్ళకి అంటే సిగ్గు సెరవు ఉండదు ఆ మాట అనే మొగాడైనా? మేసన్న మొగాడా మాట అంటాడా? నీ 10 ఏళ్ళుగా కాపురం చేసావు, అమ్మాయి ఉంటే నువ్వు అమ్మాయిని నిరోధించగలగాలి, అమ్మాయిని దారిలో తెచ్చుకోగలగాలి. అప్పుడేమో అన్నీ వదిలేసి అన్నీ చేసి ఇప్పుడు నేను భరించిన 10 ఏళ్ళు పెట్టిందా నీకు అంటే మొగడువే కాదు, నువ్వు ముండమోపి, నువ్వు సన్నాసి, పనికిరాని దద్దమవు. నువ్వు ఒక భార్యని పెళ్లి చేసుకుని భార్య తప్పుడు కార్యక్రమాలు చేస్తే కంట్రోల్ చేయటం చేతగాని ఎదవి. ఇవాళ మాట నేను కొట్టిన తప్పేముంది? కొట్టిన తప్పులేదు ఇలాంటి ఆడంగేదోళ్ళని. మరి దీని ఏంటంటే మొత్తం లావణ్య ఇప్పుడు డ్రగ్ ఎడిక్టర్, అందరికి లావణ్య డ్రగ్ ఇప్పించింది అని కూడా ఈ కోణంలో చూస్తాం. ఈ కోణంలో అంతే తిప్పేశారు మొత్తాన్ని. అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఇదే మాట 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో పోయిన సంవత్సరమో అని ఉంటే నేను సపోర్ట్ చేస్తా. ఎస్, పోయిన గతం నుంచి కూడా ఆ ప్రాబ్లం చెప్తా ఉన్నారు. లేదే మొన్నటిదాకా ఇప్పుడు ఈ కొత్త మౌజు వచ్చిన తర్వాత ఇది వదిలించుకోవాలి. అమ్మాయి కడుపు అంటే వద్దన్నావు. ఎందుకు వద్దా అంటే ప్రీ ప్లాన్ ఇది.
కడుపు వస్తే కడుపు చేసి పిల్లలు పుడితే అదొక ప్రతిబంధకంగా ఉంది కనుక కడుపు వద్దు అన్నాం. ఆ అమ్మాయి పిచ్చి నీ మాట మీద విలువ కొద్దీ కడుపు తీయించేసుకుంది. ఇవన్నీ ప్రీ ప్లాన్గా, అంటే నువ్వు వచ్చినప్పుడు అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమీ కాదు, అప్పుడు నీకు డబ్బులు కావాలి, అమ్మాయి కావాలి, అందం కావాలి, ఆ యవ్వనం కావాలి, తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఒక స్టార్డమ్కి వచ్చావు కనుక ఇప్పుడు నువ్వు ఇది వదిలించుకుని అక్కడికి వెళ్ళాలి. ఇది వదిలించుకోవాలి కనుక ఇన్ని డ్రామాలు కనుక ఇంతకన్నా కనపడదు. ఎవడైనా తెలివిగలవాడు విషయ పరిజ్ఞానంతో సమాజంలో ఏం జరుగుతుందో విషయ ఒక్కసారి చార్ట్ వేసుకుని చుక్కలు ఏ చుక్కలు కలిస్తే రాజతరుణ్ ఎంత దౌర్భాగ్యుడో అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు శేఖర్ భాష మీద కేసు పెట్టేది కరెక్టే అంటారా మరి? 100% కరెక్ట్. 100% వాడి మీద చెప్పు తెగేదా కొట్టుండాలి. అమ్మ ఒక చెప్తే పోటీది చెప్పు తెగేదా కొట్టుండాలి. వాడికి ఏం పని అసలు? వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది, భార్యాభర్తలు అయ్యేవాళ్ళు. నిన్న మొన్న 11 ఏళ్ళు సంసారం ట్రావెల్ చేశారు వాళ్ళు. ఆ భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే నువ్వు దూరేసేసి ఆ అమ్మాయి చెడిపోయింది, ఆ అమ్మాయి వాడితో సెక్స్గా మాట్లాడితే నువ్వెప్పుడు అయ్యా? నీకు ఏ సంబంధం అని? ఇవాళ అన్ని రకాల ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి మీడియా ముందు నిరూపిస్తున్నారు కదా, లావణ్య చేసినవన్నీ కూడా ఇవ్వండి. అన్ని ఆడియోలు ఇప్పుడు టెక్నాలజీలో ఆడియోలకి ఏముంది? ఏదన్నా విజువల్ ఉందా? ఒక్కడుందా విజువల్? ఆడియోలు ఇవాళ టెక్నాలజీలో ఆడియోలు ఏముంది అసలు? నువ్వు అవి నిజమే అందాం, నేనంటే కూడా నిజమే అయినా కూడా ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్ తోటి సమానం. బెడ్రూములో మాటలు మీరు ఎలా రికార్డ్ చేశారు? ఆ అమ్మాయి ఎవరితోటో మాట్లాడిన ఫోన్ నువ్వు ఎలా రికార్డ్ చేసావు? ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీ కాకపోతే ఇంకెలా జరుగుతుంది? సో కనపడుతుంది కదా ప్రీ ప్లాన్డ్. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ అనేది ఈ 2 నెలల్లో ప్లాన్ చేశారు. ఇప్పుడు అమ్మాయిని బదనాం చేయరు, ఎలా చేయరు. సో ఒక ఆడియో అమ్మాయి ఎవరితోటో ఫోన్లో మాట్లాడిన ఫోన్ అసలు నీకు ఎలా దొరికిందని? అమ్మాయి ఫోన్లో ఎవరితోటో మాట్లాడితే ఆ ఫోన్ నీకెట్లా దొరికింది? ప్లాన్డ్ నువ్వు ఫోన్ చేయరా, ఫోన్ చేసినప్పుడు అమ్మాయిని రెచ్చగొట్టు, అమ్మాయి మాడద్ది, అది రికార్డ్ చేసే, అలాంటి చేయకపోతే జరగవు కదా. సో ఇట్స్ ప్రీ ప్లాన్డ్ అది. అందుకని అంత కోపంగా మాట్లాడుతుంది. అందుకని తప్పు నేను పూర్తిగా ఈ అమ్మాయిది ఒప్పు, అంత తప్పు నేను అంటలా. ఎవరు తప్పు కోర్టు తెలుస్తుంది. వాళ్ళ పర్సనల్ కుటుంబ విషయం అది. 11 ఏళ్ళు సంసారం చేసిన భార్యాభర్తలు వాళ్ళలో మీరెందుకు తలదూరుస్తారు? మీడియా ఎందుకు తలదూరుస్తుంది? వాళ్ళ మానన్న వదిలేయండి వాళ్ళని. వాడు కూడా భాషగాడు కోరికేసి గొట్టంగాడు వాడు వచ్చేది మాట్లాడాను, వాడికి మీ మైకులు పెట్టి వాడిని వేరే డిబేట్లు పిలిచి వాడేదో సొంతపూసలాగా, వాడేదో పెద్ద చరిత్ర ఉన్నవాడిలాగా. వాడి చరిత్ర ఏంటి? భాషగాడి చరిత్ర ఏంటి? ఏం చరిత్ర ఉంది వాడికి? సమాజంలో పెద్ద సంస్కారకర్త. అంటే ఎక్కడ ఏది అన్యాయం జరిగినా ఆయన బయటకు వచ్చి మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడాడు? ఏ విషయంలో? ఇంతవరకు ఏనాడు వచ్చున్నాడు భాష ఏ విషయంలో వచ్చున్నాడు? ఎప్పుడు విన్నావు నువ్వు భాష పేరు? అంటే గతంలో కూడా ఆడపిల్లల మీద ఇలాగే ఏమైనా అంటే జరిగినా సరే ఆయన బయటకు వచ్చి ప్రూఫ్స్ తో మాట్లాడుతూ ఉంటారు కదా. ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు చెప్తున్నాడు వాడు ఇప్పుడు ఏదో సొదపూసలాగా మాట్లాడు. వాడు తలాక్ లైన్ ఇంకా పచ్చిగా మాట్లాడితే వాడికి లైఫ్లు బంధాల మీద ఏముంటుంది? వాడికి భాషాగాడికి వాడు నచ్చకపోతే తలాక్ అంటే విడిపోతారు. For more videos like this, subscribe Big TV channel.